వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు స్థానిక సెగ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా గత ప్రభుత్వ ప్రతినిధులే కొనసాగుతుండటం రాజకీయంగా ఉత్కంఠ రేపుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం ముగియనుండటంతో తదుపరి అడుగు ఎటు అన్నది ఇప్పుడు చర్చానీయాంశం. ఆలస్యం అమృతం విషం అన్న సామెతను కూటమి నేతలు స్మరించుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సకాలంలో ఏదైనా పని జరిగితేనే ఫలితాలు బాగుంటాయని వారు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల గురించే కూటమి నేతలు మదన పడుతున్నారు. స్థానిక ఎన్నికల పాలక వర్గాలకు గడువు ఈ నెలతో ముగిసిపోతుంది. వెంటనే ఎన్నికలు పెట్టాల్సి ఉండగా ఇంతవరకు ఆ రకమైన హడావిడి అయితే ఎక్కడా కనిపించడం లేదు. దీంతో చివరిసారి సమావేశాలు భారంగా వేడి నిట్టూర్పులతో సాగాయి. ఉత్తరాంధ్రలో 3 కార్పొరేషన్లు ఉన్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్ అయినా ఎన్నికలు లేవు. కోర్టు వివాదాల వల్ల చాలా కాలంగా అక్కడ పాలకవర్గం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరిగితేనే ఇక్కడ రాజకీయ స్పష్టత వస్తుంది. విజయనగరంలో ఎన్నికలు జరిగాయి. వైసీపీ కార్పొరేషన్ అయ్యాక తొలిసారి మేయర్ పదవిని అందుకుంది. తాము ఎప్పుడు అని కూటమి నేతలు కాచుకొని కూర్చున్నారు. విశాఖలో మేయర్ పదవిని ఏడాది క్రితం అవిశ్వాసం పెట్టి కూటమి కైవశం చేసుకుంది. ఇప్పుడు కార్పొరేషన్ పదవి కాలం ముగుస్తుంది. ఇప్పుడు గడువు ముగియడంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికలు వెంటనే పెట్టాలి అంటే 2-3 నెలల ముందే సన్నాహాలు మొదలవ్వాలి. కానీ ఆ సూచనలు అయితే లేవు. దాంతో 6 నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలనలోకి ఈ పాలక వర్గాలు అన్నీ వెళ్ళబోతున్నాయి. అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా స్పెషల్ ఆఫీసర్లు రాబోతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మార్చి నెలాఖరుతో మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు పంచాయతీల పాలక వర్గాలు గడువు ముగియనుంది. ప్రభుత్వం నుంచి ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో ఇంకా స్పష్టమైన కదలిక లేకపోవడంతో దాదాపు 6 నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన సాగే అవకాశం కనిపిస్తుంది. దాంతో 6 నెలల తర్వాత పరిస్థితులు రాజకీయంగా ఎలా ఉంటాయో అని ఊహించుకుంటూ కూటమి నేతలు గుబులుపు చెందుతున్నారు. వైసీపీ అయితే ఉత్తరాంధ్ర ఒక్క సీటు గెలుచుకోలేదు. స్థానిక సంస్థలలో వారే ఉన్నారు. ఈ క్రమంలో లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని కసి మీద ఫ్యాన్ పార్టీ నేతలు ఉన్నారు. ఎంత లేట్గా ఎన్నికలు పెడితే అంత బాగా తమ సర్దుకోవచ్చు అన్నది వైసీపీ నేతల ప్లాన్గా ఉంది. లేట్ అయితే తమకు చేటు అని కూటమిలో అంతర్మదనం సాగుతుంది. అయితే ఎన్నికలు మాత్రం చాలా దూరంలోనే ఉన్నాయని అంటున్నారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో స్పెషల్ ఆఫీసర్ల నియామకం జరిగితే వర్షాకాలం తర్వాతే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీకి మరియు వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే రిజర్వేషన్ల ఖరారు మరియు నోటిఫికేషన్ విడుదల వంటి కీలక ఘట్టాలు ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ పైన ఆధారపడి ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ ఎక్కువ గెలుస్తుందనే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.